ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములండి. ఈరోజు మన బైబిల్ స్టోరీలో మనం నేర్చుకోబోతుంది ఆకాను గురించి. ఈ ఆకాను వల్ల మనం ఏమి నేర్చుకోవాలి, దేవుడు మనతో ఏమి మాట్లాడబోతూ ఉన్నాడో, ఈ స్టోరీ వల్ల మనం ఏమి నేర్చుకోవాలో ఈ యొక్క స్టోరీలో మనం చూద్దాం. ఎందుకంటే దేవుడు యెరికోను శపితమైన దానిగా చేసి ఉన్నారు. ఆ యొక్క శపితమైన దానిలో నుంచి ఏది కూడా మీరు తీసుకోవద్దు అని ముందుగా దేవుడు చెప్పినట్లు మనం చూస్తాం. ఆ యెరికో కోటలు ఏ విధంగా కూల్చబడి ఉన్నాయో, దేవుడు ఏ విధముగా దాన్ని మొత్తము కూడా నిర్మూలన చేసి ఉన్నాడో మనం బైబిల్లో మనం చూడగలము. ఎందుకంటే దేవుడు 7 రోజుల్లో ఆ పట్టణం మొత్తమును కూడా మనం కూల్చివేసినట్లు మనం చూస్తాము. ఎందుకంటే ఆ పట్టణం మొత్తము కూడా కూల్చివేయబడింది కానీ రహాబు అన్న ఒక్క స్త్రీ మాత్రమే తన కుటుంబం రక్షించబడినట్లు మనం చూస్తాము. ఈ యొక్క శపితమైన దాంట్లో నుంచి ఏది కూడా మీరు ముట్టుకోవద్దు అని దేవుడు ముందుగా ఇజ్రాయేలుకి హెచ్చరిక చేసినట్లు మనం చూస్తాము. అయితే ఆకానంట అక్కడ చూసిన బంగారాన్ని ఆశ పుట్టిద్దంట. శపితమైన దాని విషయములలో ఇజ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లా అనగా యూదా గోత్రములలో జెరుహు ముని మనవుడు, జబ్ది మనవుడు, కర్మి కుమారుడు అయిన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇజ్రాయేలు మీద కోపించి యెహోషువ మీరు వెళ్ళి ఆ దేశమును వేగు చూడరని చెప్పి బేతేలునకు తూర్పు దిక్కున బేతేలునకు దగ్గరనున్న హాయి అన్న పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము 200-300 మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారి కొద్దిగానున్నారు గదా అనేది. అందుకు కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయేరి. అప్పుడు హాయి వారు వారిని 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవని యొద్ద నుండి షెబరీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనులు గుండెలు కరిగి నీరైపోయినంట. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇజ్రాయేలు పెద్దలు సాయంకాలం వరకు కూడానంట యెహోషువ అయితే ఎంతగా దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించుకుంటున్నట్లు మనం చూస్తాము. యెహోషువ మందసము ఎదుట నేల మీద పడి ముఖము మోపుకొని తమ తల మీద ధూళి అంట పోసుకొనుచు, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపజేయునట్లు అమోరియల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతలనే నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇజ్రాయేలులు తమ శత్రువులు ఎదుట నిలవలేక వెనకకి తిరిగి నందుకు నీవేమి చేయగలవు? కనానీయులు ఈ దేశము నివాసులందరిని విని మమ్మ చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీకేమి చేయుదుమని ప్రార్థించగా యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇజ్రాయేలు పాపము చేసి ఉన్నారు. నేను వారికి చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులలో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము అంటే మొత్తమును కూడా చంపితేనే కానీ చేస్తేనే కానీ
తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనములు పరిశుద్ధపరిచి వారితో ఎలాగూ చెప్పుము. రేపటి మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇజ్రాయేలులారా, మీ మధ్య శపితమైనదొకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. ఉదయమున మీ గోత్రములు వరసను మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రము యోచించునో అని యెహోషువ అయితే అక్కడున్న ప్రతి ఒక్కరితో చెప్తూ ఉంటాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, శపితమైనది మీ యొద్ద ఉన్నది అని దేవుడైతే నాకు చెప్పి ఉన్నాడని మొత్తము కూడా అతడు ఆ యొక్క ఇజ్రాయేలులందరికీ కూడా చెప్తూ ఉంటాడు. అయితే ఇజ్రాయేలు వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలెను. యెహోవా సూచించు వంశముల కుటుంబముల ప్రకారము దగ్గరకు రావాలని యెహోషువ వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడు. యెహోవా యోచించి కుటుంబ పురుషుల వరుస ప్రకారం దగ్గరకు రావలెను. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానికి కలిగిన వారి అందరికీ అగ్ని చేత కాల్చివేయవలనను. ఎలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇజ్రాయేలీయులు దుష్కార్యము చేసినవాడు అనెను. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇజ్రాయేలీయులు వారి వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరికి రప్పించినప్పుడు యోధా గోత్రము పట్టబడెను. యోధా వంశస్థుల దగ్గరకు రప్పించినప్పుడు జెరిహీలు వంశస్థులు పట్టబడెను. జెరిహీలు వంశస్థులు పురుషులు వరుస దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతని ఇంటి పురుషులు వరుస దగ్గర రప్పింపబడినప్పుడు యోధా గోత్రంలోను జెరీహ ముని మనవడు జబ్ది మనవడు కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలపమని నిన్ను వేడుకొనుచున్నానని ఆకానుతో చెప్తాడనమాట యెహోషువ. ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారుపై వస్త్రమును 200 తులముల వెండి 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నది. ఆ వెండి దాని క్రింద నున్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద నుంచబడెను. కాబట్టి వారు డేరా మధ్యలో నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకు ఇజ్రాయేలీయుల యొద్దకు తెచ్చి యెహోవా సన్నిధి ఉంచిరి. తర్వాత యెహోషువ ఇజ్రాయేలు అందరూ జెరహు కుమారుడైన ఆకాను ఆ వెండిని, ఆ పై వస్త్రములు, ఆ బంగారపు కమ్మిని, ఆకాను కుమారులు కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తము పట్టుకొని ఆకోరు, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుచున్నగా ఇజ్రాయేలీయులు అందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. చూసారా, దేవుడు శపితమైనది ముట్టవద్దు అని ఆజ్ఞాపించినప్పుడు కొంచెము ఆ బంగారము, ఆ సేనారు వస్త్రము పైన అతనికి ఆశ పుట్టిందంట. ఆశ పుట్టి తన డేరాలోనే అది దాచుకున్నట్లు మనం చూస్తాము. కానీ దేవుడికైతే మరుగైనదంటూ ఏది కూడా ఉండదు. నీ హృదయ ఆలోచన తలంపులు పుట్టక మునిపే దేవుడు ఎరుగును. అందుకని దేవుడికైతే ఏది శపితమైనదో దేవుడు చెప్పి ఉన్నాడో ఆయన ఆజ్ఞలో అతను మీరినట్లు అతనికి కలిగిన సమస్తము
ఇతడు తప్పు చేశాడు. అతని కుటుంబము, అతని పిల్లలు, మనవళ్ళు, అతను కలిగిన ఎద్దులు సమస్తము కూడా సంహరించినట్లు ఈ యొక్క స్టోరీలో మనము చూస్తాము. ఎందుకంటే మాట బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అక్కడ మాట మీరినట్లు మనము ఈ ఆకాను స్టోరీలో మనం చూడగలుగుతాము. ఆ వెండి బంగారములు అతను దాచుకున్నాడు. వస్త్రముల పైన అతను ఆశపడ్డాడు. ఆశపడిన వెంటనే దేవుడి ఉగ్రత వచ్చి హాయిని వారు తరిమినట్లు, అమోరీల చేతికి వారిని అప్పగించినట్లు మనము చూస్తాము. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు అంటే అది ఎన్నడూ కూడా తప్పిపోదు. ఎందుకంటే నింగి నేల గతించిపోవచ్చు కానీ నా మాటలు ఏ మాత్రము కూడా గతించవు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు సమస్తమునకు అధికారై ఉన్నాడు. ఆయనే దేవుడై ఉన్నాడు. ఇక ఎవ్వరు కూడా దేవుళ్ళు ఎంత మాత్రము కూడా అనబడరు. ఎందుకంటే నేనే అన్నవాడు, నేను ఉన్నవాడును అనువాడును అన్నాడు, ఆదియు అంతమునైన వాడు అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రోజులైనా మన దేవుడి గురించి మనము మాట్లాడుకోవచ్చు. మన కనులు దేవుడు తెరిచినందుకు మన కనులైతే అవి ధన్యములై ఉన్నవి. అందుకని ఆయన ఆజ్ఞలో ఏ ఆజ్ఞ కూడా తప్పిపోకుండా ఆయన శపితము ఏ ఒక్కటి ఉగ్రత మన మీదకి మన కుటుంబాల మీదకి రాకుండా మనము భయభక్తులు కలిగి దేవుని యందు నమ్మకంగా మనము జీవించుదాం. ఎందుకంటే దేవుడంట అతని దృష్టిలో మనము తప్పు చేస్తే అదంట 3 తరముల వరకు కూడానంట తండ్రుల పాపము, పిల్లల పాపము, వారి వారి వంశముల పాపము మీదకు వచ్చిద్దంట. కానీ మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఒప్పుకొని ప్రభువా మమ్మల్ని క్షమించు నాయనా, మా అవిధేయతలు క్షమించయ్యా, మా ప్రతి పొరపాటులు క్షమించు నాయనా, మేము పాపులము ప్రభువా, మా నిమిత్తమే కదయ్యా ఆనాడు గొల్గొతాలో అపనిందల పాలయ్యావు ప్రభువా, ఉమ్ము వేయించబడ్డావు, సిలువలతోనైనా ఆ కొరడాలతో కొట్టబడ్డావు అని మనం ఎప్పుడైతే మన విరిగి నలిగిన ఆత్మతో ఆయన్ని వేడుకుంటామో ఎంత కృప, జాలి, కరుణ కలిగిన దేవుడను అప్పుడంట మన యొక్క వంశములంట 1000 తరముల వరకు కూడా ఆయనంట జ్ఞాపకం చేసుకుంటాడంట. ఇదే మంచిది చెప్పండి. ఆయన మాట వినక శపితము మంచిదా? ఆయన మాట విని మన పిల్లలు ఆశీర్వదించబడటం మంచిదా? ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుట, వారు ఆకలి కొనుట అంట ఎన్నడూ కూడా చూడలేదంట. అర్థమయ్యిందా? అందుకని ఆయన మాట విని ఆయన ఆజ్ఞలకు మనము కైకొని ఆయన ఇష్ట ప్రకారంగా మనం జీవిద్దాం. ఈ స్టోరీలన్నీ కూడా దేవుడు రాసి ఉంచి ఉన్నాడంటే నీ కొరకు, నా కొరకు. ఈ రోజున ఎక్కడ చూసినా మనుషుల్లో స్వార్థము, అసూయ, ఈర్ష, ద్వేషములు, ధనాపేక్షతో నిండుకొని ఉంటున్నారు. కానీ తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని దేవుని వాక్యమైతే స్పష్టముగా తెలియచేస్తూ ఉంది. అర్థమైందా? అందుకని మనల ఈ యొక్క ఆకాను స్టోరీ వల్ల మనము నేర్చుకున్నది ఏమిటంటే శపితమైన వాటికి మనము, మన పిల్లలు, మన వంశములు కూడా ఎన్నడూ కూడా వెళ్ళకోకుండా మనము ప్రార్థించుకుందాం. మనము దేవుని సన్నిధిలో దీన హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో ఆయన్ని గోజాడుకుందాం. ఈ స్టోరీ వల్ల మనము నేర్చుకుంటున్న నీతి ఏమిటంటే దేవుడైతే ఎదుటి వారిది ఏది కూడా ఆశించవద్దు అని చెప్తూ ఉన్నాడు. శపితమైన దాంట్లో ఎన్నడూ కూడా మనం పాలు పంపులు పొందవద్దు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ఆకాని స్టోరీ వల్ల మనము నేర్చుకుంటున్న నీతి అయితే అదే అనమాట. దీని భావము మీకు అర్థమయ్యిందా? ఒకరు తప్పు చేస్తే వంశముల మొత్తము కూడా సంహరించబడినట్లు
ఈ స్టోరీలో మనం చూస్తూ ఉన్నాం. దీని యొక్క భావం మీరు గ్రహించారని నేను ఆశిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.